యామిని గారు. అయితే ఒకసారి కానీ చూసామనంటే జనసేనతో ముందుగానే ఎన్ని సీట్లు ఇవ్వాలనేది 100% ఫిక్స్ అయిపోయింది. 24+3 24 అసెంబ్లీ సీట్లు 3 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరు కూడా ఒక కొలిక్కి వచ్చారు. అయితే బీజేపీ కూడా రావడంతో మళ్ళా ఇద్దరు అధినేతలు కలిసి ఢిల్లీ వెళ్లి కూర్చొని మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 ఎంపీ 6 ఎమ్మెల్యే ఫైనల్ గా అడుగుతున్నారు అనేది ఒక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానిలో భాగంగానే అయితే టోటల్ వచ్చేటప్పటికి మేము 30 అసెంబ్లీ సీట్లు ఇద్దరు కలిపి 8 ఎంపీ సీట్లు మాత్రం ఇవ్వగలం. అంతకన్నా ఎక్కువ ఇస్తే మళ్ళా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అది లేదు అనుకుంటే ఒక సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 3ట్లో 1 బీజేపీకి ఇస్తారా, లేదు అనుకుంటే బీజేపీ వాళ్ళు 5 ఎంపీ సీట్లే పోటీ చేస్తారనేది ఫైనల్ చేయాల్సింది. 1-2 రోజుల్లో అవి మొత్తం కూడా ఫైనల్ అయిపోతాయి. యామిని గారు, అంటే బీజేపీ కేంద్రం నుంచి ఈ రోజు చంద్రబాబుని కలిసినట్టున్నారు కదా, పురంధరేశ్వర్ కావచ్చు, ఇంకా మిగిలిన వారు కూడా. అవునవును, కలిశారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే సీట్లు అనేది మాక్సిమం 100% ఎవరికి ఎన్ని సీట్లు అనేది 100% ఫైనల్ అయింది. అయితే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కొన్ని సీట్లు వాళ్ళు అడిగినవి ఇవ్వలేకపోవచ్చు తెలుగుదేశం అధిష్టానం. దాంట్లో భాగంగా ఈ రోజు కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. పురంధేశ్వర్ గారు వాళ్ళు బీజేపీ అధిష్టానంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళందరూ కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అందరు కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనంటే ఈ పొత్తుల అంశాలు అనేది చాలా క్లియర్ గా కూలంకషంగా అందరు కలిసి ముందు సీట్లు అయితే ఫైనల్ అయిపోయినాయి. ఎక్కడెక్కడ పోటీ చేసి అనేది 1-2 సీట్లలోనే కొంచెం తేడా ఉన్నట్లుంది. అవి కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరెక్కడ చేయాలనేది చాలా క్లియర్ గా ముందుకెళ్లే పద్ధతిలో ఆలోచనలోనే ముందు ఉంటుంది. ఆ విధంగానే 3 పార్టీలు కూడా ముందుకెళ్లే విధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎవరన్నా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తే, ఎందుకంటే పవనే అందులో కట్ చేసుకోవాలంటే జనసేననే తగ్గాల్సి ఉంటుంది. ఆయన మొదటి నుంచి అంటున్నారు అనుకోండి, ఏమైనా ఈ పొత్తు కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా తగ్గించుకోవాల్సి వచ్చినా కానీ నేనే తగ్గించుకుంటాను అని ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే ఏమైనా కొంచెం ఎక్స్ట్రా అడిగితే బీజేపీ వాళ్లకు కేటాయించిన ఆ నంబర్లోంచి కట్ చేసుకోవాలి అటు ఇటు, అంతేనా? అంటే మాక్సిమం ఫిగర్ అనేది చాలా దగ్గరలో ఉంది. అయితే ఈ పొత్తుల్లో పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలను కలిపి ముందుకు తీసుకెళ్లే విధానంలో కావచ్చు, పెద్ద మనసుతోటి ఒక అడుగు తగ్గైన. ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రం చాలా వెనకబడిపోయింది, మారో బీహార్ లాగా తయారైపోయింది. కాబట్టి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అంటే సెంట్రల్ లో నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి బీజేపీతో కలిసి వెళ్తే మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ కావచ్చు, సెంట్రల్ నుంచి నిధులు కావచ్చు, మనకు రాయితీలు కావచ్చు, ఏవైతే రావాల్సినాయో అవన్నీ సాధించుకోవాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే పార్టీ తోటి మనం కలిసి ముందుకెళ్తే రేపు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఆలోచనతోటి ఈ రోజు బీజేపీని కూడా కలుపుకొని ముందుకెళ్లాలనేది మా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రంగా దాని గురించి కృషి చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకసారి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 3 పార్టీలను కలిపి ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు అనేది మా పార్టీ అభిప్రాయం. మేడం, ఓకేనండి. మనకి వైసీపీ నుంచి అన్నప్రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? మాకేం వినిపించట్లేదండి, ఆడిబుల్ లేదు మీ వాయిస్. ఓకేనండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఎన్డీఏలోకి వెళ్తున్నారనేది కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. బీజేపీ పెద్దలే అక్కడ నుంచి ట్వీట్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు రిలీజ్ చేయడం ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు సీట్ల నంబర్ దగ్గర వస్తోంది చిక్కంతా. సో దానికోసమే కేంద్రం నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇక్కడ స్టేట్ నుంచి కూడా నాయకులు వెళ్లి కలుస్తున్నారు. అంటే 30 సీట్లు ఇస్తాము,
ఎంపీ అంటే అసెంబ్లీకి సంబంధించి అండ్ పార్లమెంట్ కి సంబంధించి అంటే లోక్సభకి సంబంధించి ఒక 8 సీట్లు ఇస్తాము, ఏమున్నా మీరే చూసుకోవాలి బీజేపీ జనసేన ఇదే నంబర్ ఖచ్చితంగా అని చెప్పి అంటున్నారు కదా. మరి మీకేమనిపిస్తోంది అసలు? బీజేపీ జనసేన లేకపోతే టీడీపీ ఈ ముగ్గురు వాస్తవంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చారు, వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చారు. ఇదంతా సహజమే, పొత్తు ప్రక్రియలో భాగమే. కాబట్టి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు వీళ్ళు చేసుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. అయితే అదే సమయంలో మేము ఇన్ని సీట్లు ఇస్తామని ఒక నెంబర్ ఇప్పుడు ఇందాక మన టీడీపీ ఆయన చెప్పారు ఏమని, మాకు ఆల్రెడీ మేము జనసేనకి 24-3 ఇచ్చేసిన క్రమంలో ఇవాళ మొత్తం మీద ఇద్దరికి కలిపి 30+8కి మేము సర్దుబాటు చేయాల్సి వచ్చింది మాకున్న అవకాశాలను బట్టి నేను చెప్పుకొచ్చాను. అంటే ఓవరాల్ గా రెండు పార్టీల విలువ అంటే 24 తీసేస్తే బీజేపీ మనం పాపులాడి వెంటాడి వెంపర్లాడి మనం తీసుకున్నటువంటి పొత్తు విలువ కేవలం 6 సీట్లు. అంటే బీజేపీని మనం కావాలని వెంటాడి తెచ్చుకొని మనం ఏదో మార్పు తెచ్చేస్తాం, జగన్ ఓడిచ్చేస్తాం అనుకునేటువంటి పవన్ కళ్యాణ్కి తోడుగా మనం కొత్తగా తెచ్చుకున్నటువంటి కొత్త విలువ ఏంటంటే 6 సీట్లు. 6 సీట్లు 1% ఓటు శాతం లేదా, లేకపోతే 6 ఉన్నాయా, లేకపోతే 6 సీట్లు ఉన్న విలువతో ఉన్నటువంటి ఒక కేంద్రంలో అధికారంలో ఉండి అత్యద్భుతంగా పనిచేస్తున్నటువంటి మరి వాళ్ళ దృష్టిలో కానీ మన దృష్టిలో కానీ ఎవరి దృష్టిలో అయినా అద్భుతంగా పనిచేస్తుంది అనుకున్నటువంటి బీజేపీ విలువ కేవలం 6 సీట్లు మాత్రమేనా? అంటే సర్దుబాటు ఓకే, వాళ్ళ సర్దుబాటు విషయం ఇక్కడ మరి 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తికి ఒక నెల తక్కువ రాజకీయవేత్త సంధి కుదిర్చి రాజకీయం చేసి పొత్తు కుదిర్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఒక 10 ఏళ్లుగా రాజకీయం చేస్తూ 10 ఏళ్లుగా ఒక్క సీటు కూడా గెలవలేక అతను ఎక్కడ పోటీ చేస్తాడో అతనికే తెలియక అసెంబ్లీకి పోటీ చేస్తాడో పార్లమెంట్ కు పోటీ చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అపార చాణక్యుడు, అపారమైన అనుభవం గలవాడు, గొప్ప వ్యక్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతాడు, ఢిల్లీ పోతే చక్రం తిరిగిపోద్ది, మరి మోడీకి వ్యతిరేకంగా తిట్టగలడు, అమిత్ షా మీద రాళ్ళేయగలడు, ఎవరు ఇదైనా చేయగలడు అనుకున్న గొప్ప చంద్రబాబుకి సంధి కుదిర్చారు. వీళ్ళందరూ ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు. సరే, వాడి పొత్తులు అనేవి సహజం, రాజకీయాల్లో ఎవరు ఇష్టం వచ్చిన పొత్తులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దాని గురించి కూడా వైసీపీకి ఎటువంటి డోకా భయము ఏది కానీ లేనిటువంటి విషయం. మొదటి నుంచి మేము చెప్పినట్టుగా ఏంటంటే మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే ఉంటామని చెప్పిన విధంగా ఒంటరిగానే పోటీ చేయడం జరుగుతాం. ఇక రెండో విషయం ఏంటంటే పొత్తులు అందరూ కలిసి రండి అని చెప్పిన దాంట్లో ఇవాళ వాళ్ళ సీట్ల సంఖ్య, వాళ్ళ ఏ వ్యక్తులు ఎక్కడ పోటీ చేస్తారనేది పూర్తిగా ఆ పార్టీలకు సంబంధించిన అంతర్గత విషయం. అయితే ఈ విషయంలో తేడా ఎక్కడ కనపడుతుందంటే మేము గత నెలనాళ్ల క్రితమే మేము మా అభ్యర్థులను ప్రకటించుకొని మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ మా ప్రచారాలు మేము చేసుకుంటూ మేము జనజీవన స్రవంతిలోకి వెళ్ళిపోయి మా పని మేము చేసుకుంటా ఉన్నాం. మా పని మేము చేసుకునేటువంటి వాళ్ళతోటి ఇద్దరికి ముగ్గురు పోటీ కలుపుకొని మేము జగన్ ని ఓడిచేస్తాం. ఇక్కడ ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలీదు, ఏ సీటు తరఫున ఏ పార్టీ వ్యక్తి పోటీ చేస్తాడో తెలీదు. బీజేపీ సీట్లో తెలుగుదేశం నుంచి బీజేపీలో పోయిన ఆయనకి సీట్ ఇస్తారో లేదో తెలియదు, మరి జనసేన ఆయనకి సీట్ రాకపోతే తెలుగుదేశం వాళ్ళు దెబ్బేసి ఓడిస్తారో లేదో తెలియదు, ఓటు ట్రాన్స్ఫర్ అయితో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నినాదాల మధ్యలో పూర్తిగా వాళ్ళ వాదన వాళ్ళు చేసుకుని 30 సీట్లు కాకపోతే 60 సీట్లు పంచుకోమనండి. వాళ్ళు ఎక్కువ చంద్రబాబు అనే వ్యక్తి ఉమ్మడి కూటమిలో జనసేన టీడీపీకి ఎన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తే అంత మంచిదిగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జనసేన అనేటువంటి పార్టీని కనపడకుండా కనుమరుగు చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు మాత్రమే. ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయాల్లో ఇవాళ ఒక కన్ఫ్యూజన్ లోకి వచ్చేసాడు పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే నిన్నటిదాకా కాకినాడ అన్నాడు, తర్వాత పిఠాపురం అన్నాడు, తర్వాత గుంటూరు అన్నాడు, తర్వాత ఇక్కడ అన్నాడు. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని వ్యక్తిని ఇవాళ కొత్తగా మొదలు పెట్టారు. సీఎం అనే నినాదం తీసేసి పిఎం అని మొదలు పెట్టారు. అంటే ఎంపీని తిరగేస్తే పిఎం అయితే అనుకుంటున్నాడు, కానీ పిఎం అంటే ప్రధానమంత్రి అనే విషయం ఆయనకు అర్థం కాని విషయంలో ఉన్నటువంటి రాజకీయవేత్త అపార చాణక్యుడు తండ్రి గురించే స్థాయిలో ఉన్నాడు అనేది అది వాళ్ళ విజ్ఞతకు లేద్దాం. అయితే వాళ్ళంతా కలిసి వచ్చినా మేము ఒంటరిగానే పోటీ చేస్తామని మొదటి నుంచి చెప్పినట్టుగా ఒంటరిగా పోటీనే జరుగుతా ఉంది, ఒంటరిగానే ఎదుర్కోవడానికి ఉంది. మేము చెప్పేటువంటి ఒకే ఒక స్లోగను, మా వల్ల మంచి జరిగితే ఓటేయండి, మా వల్ల మంచి జరిగితే ఓటేయండి అనేటువంటి దానిలో తిరుగులేని సమాధానం. మేము ప్రజలను మోసం చేయాలంటలేదు, ఇంకోటి చేయాలంటలేదు.
వాళ్ళ మంచి జరిగితే ఓటేస్తారు, ఓటేస్తే మేము గెలుస్తాం. రెండోది ఇందాక మన సార్ చెప్పాడు, టీడీపీ అయినా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఒక పార్టీతోటి కలిసి పనిచేస్తే రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు, వనకూడేటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నాడు. 2014 నుంచి 19 వరకు మీరు కలిసి మరి వ్యాపారమే చేశారో, సంసారమే చేశారో, పాలన చేశారో మరి మీరు ఖచ్చితంగా చేశారు. అదే సమయంలో నవనిర్మాణ దీక్ష, ధర్మ పోరాట దీక్ష, ఆ దీక్ష ఈ దీక్ష ఉన్నటువంటి ప్రత్యేక హోదాన్ని నాశనం చేసి దాన్ని ప్రత్యేక ప్యాకేజింగ్ గా మారటం, పోలవరం కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని మన చేతిలోకి తీసుకొని ఇవాళ ఎటువంటి కాని పరిస్థితిలో పూర్తి చేయటం, చంద్రబాబు పూర్తి చేయలేదని మేము పూర్తి చేయలేదని మీరు చెప్పుకోవటమే కానీ మనిద్దరం అసలు కేంద్రం కట్టాల్సినటువంటి పోలవరం బాధ్యత నుంచి దాన్ని తప్పించి తన చేతిలోకి తీసుకొని తన కాంట్రాక్ట్ లోకి ఇచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు కదా. మరి ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కోసం గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన బీజేపీతో కలిసి చేసినటువంటి సంసారంలో కానీ వ్యవహారంలో కానీ అక్కడ జరగని, ఆ టైంలో జరగని కొత్తగా రాష్ట్రానికి మీరు వనగూడించే ప్రయోజనాలు ఏంటి? వనగూడించే ప్రయోజనాలు అంటే తెలుసుకో. మరి అంత గొప్ప పార్టీ ఏకైక సింగిల్ మెజారిటీ తోటి దేశాన్ని వెళ్తున్నటువంటి అభినవ చాణక్యులు మోడీ గారు, మరి అమిత్ షా గారు, మరి వాళ్ళిద్దరూ కలిసి కేవలం ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లు కర్నూలు తెచ్చారు అంటే మరి వాళ్ళనేమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అదే సమయంలో మరి వాళ్ళకు ఒక మ్యాజిక్ ఫిగర్ అంటే వాళ్ళు అనుకున్న నంబర్ ఉంది కదండి విజయ్ గారు, వాళ్ళు అనుకున్న ఒక నంబర్ ఉంది 370 ఏమో వాళ్ళు ఓన్ గా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాడు 60 సీట్లు అడిగాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 60 సీట్లు అడిగాడు, 24 సర్దుబాటు చేసుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా చేయలేదా బీజేపీ అనేది మాకు జాలేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ పావలా అంటే పవన్ కళ్యాణ్ లో పావలా అయిపోయింది. ఇది 24 సీట్లు ఆళ్ళు అయితే వాళ్ళకున్న ఓట్ షేర్ ని బట్టే కదండి ఏమన్నా సీట్స్ ఇచ్చేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళు బలం లేకుండా ఇస్తే మళ్ళీ వైసీపీకి ప్లస్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా అంటున్నారు, వింటున్నారు కదా. సో మరి వైసీపీ ప్లస్ అని మేము భావిస్తున్నాం, అవతల మేము ఓడిస్తున్నాము అని అనుకుంటే వాళ్ళ ధైర్యం వాళ్ళకుంటది. మేమైతే క్యాండిడేట్లు పెట్టుకోవడంలో, ప్రచారంలో ముందుండడంలో మేము ఆల్రెడీ జనంలోకి వెళ్ళాం. మా స్లోగన్ ఒకటే, మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయమని మేము ప్రజలను అడుగుతా ఉన్నాం. మేలు జరిగినోడు ఓటేస్తాడు, మేలు జరిగినోడు వేయడు. ఇక ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక పార్టీ వ్యక్తిగా లేకపోతే ఒక ప్రజా జీవనానికి మేలు జరిగినటువంటి భావించే ఒక విశ్లేషకుడిగా నేను చెప్పేది ఏంటంటే, సీట్లు తగ్గిన వైసీపీ ఖచ్చితంగా అధికారంలో రాబోతుందని నమ్ముతున్న వ్యక్తిగా ఈ పొత్తు గురించి వాళ్ళు ఎన్ని సీట్లు బీజేపీ కేటాయిస్తారా, బీజేపీ కావాలని తీసుకుంటుందా, లేదా జనసేన డిమాండ్ చేసి తీసుకుంటుందా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ లో పావలా వంతు 24లో పావలా వంతు మళ్ళా పావలా తీసుకుంటే 6 సీట్లు బీజేపీకి, పావలా బీజేపీ. ఓకే, ఈ పావలాలు మమ్మల్ని ఏం చేయలేవని ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నామని మాత్రం చెప్తాం. ఓకేనండి, మనకి బీజేపీ నుంచి సుహాసిన్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సుహాసిన్ గారు, కాన్వర్సేషన్ అంతా విన్నారు కదా. ఇప్పుడు వైసీపీ నుంచి మనకి అన్నపరెడ్డి విజయ్ గారు మాట్లాడింది విన్నారు కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీరు ఆన్సర్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 30 సీట్లలో ఎమ్మెల్యేస్ అంటే అసెంబ్లీకి సంబంధించి బీజేపీ జనసేన ఇద్దరు కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. అండ్ పార్లమెంట్ అంటే లోక్సభకి సంబంధించి కూడా 8, ఈ 8లోనే మీ ఇద్దరు పంచుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ లెక్క అదే టీడీపీ నుంచి. సో మరి ఏంటి మీకు ఓకేనా? అండ్ రెండింటికి మీరు ఆన్సర్ చేయాలి. అందరికీ నమస్తే అండి. ఒకటి, ఇప్పుడు ఏంటంటే ఒక సంఘటితమై ఒక ప్రత్యేకమైన సరళితో మేము ఈసారి ఎలక్షన్స్ లోకి వెళ్ళబోతున్నాము. పాత మిత్రులే వీరు. అండ్ బీజేపీ, టీడీపీ అండ్ జనసేన అలయన్స్ ఆంధ్రప్రదేశ్ కి కొత్త కాదు. అండ్ ఇప్పుడు మరి వైసీపీ వీళ్ళు మరి చాలా వరకు మేకపోతు గంభీర్యం చాలా ప్రదర్శిస్తున్నారు. ఎనీహౌ ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు, ఎందుకు నెరవేర్చలేకపోయారు అన్న పాయింట్స్ తో వాళ్ళు ప్రజల ముందుకు రావాలి. కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా భారతీయ జనతా పార్టీకి ఎన్ని వస్తాయి, జనసేన ఎన్ని సాక్రిఫైస్ చేస్తుంది, టీడీపీ ఎన్ని వదులుకుంటుంది. సో వీటిపైన విశ్లేషణ ఐ థింక్ వాళ్ళకి అనవసరమని మా అభిప్రాయం. రెండోది, మేం మంచి చేస్తే వాళ్ళు వెయిట్ వేయమని మేము చెప్తున్నాము, లేకపోతే లేదు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి? వాళ్ళు అడక్కపోయినా ప్రజలకి తెలుసు మంచి చేసిన పార్టీకే వేస్తారు అని. గతంలో 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ
చాలా చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చాలా కేటగారికల్ గా సిస్టమేటిక్ గా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చింది. మేము ఏం చెప్పామో అన్నిటినీ మించి చెప్పనివి కూడా అటు జాతీయ సంస్థలు కానీ, ఇటు జల్ జీవన్ మిషన్ కానీ, ఇటు మనకి రైతులకి కానీ పూర్తిగా 6,000 సంవత్సరానికి బటన్ నొక్కితే పూర్తిగా పడిపోతున్నాయి. మరి ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం దానికి 7,500 యాడ్ చేసి 13,500 ఇవ్వాలిగా, మరి ఎందుకు ఇవ్వట్లేదు అందరికీ? దానికి వాళ్ళు సమాధానం చెప్పరేంటి? మరి ఇక్కడ మన్రేగా ఫండ్స్ కింద 55,000 కోట్లు వచ్చాయి. అదే కాకుండా గ్రామాలకి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇవన్నీ బాధ్యతగా ఇచ్చినా ఎందుకు ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ ఇస్తోంది అని మరి వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఇక్కడ అమృత్ నగరాల కింద 33 నగరాలకి స్పెషల్ ఫండ్స్ వచ్చాయి. అదే కాకుండా స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చాయి. రీసెంట్ గా నీతి ఆయోగ్ ఫండ్స్ స్పెషల్ గా వచ్చాయి. ఉన్న పైలట్ ప్రాజెక్ట్స్ లో 4 ఒకటి విశాఖపట్నంకి వచ్చింది. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్ దేశానికి 3 శాంక్షన్ అయితే 1 ఆంధ్రప్రదేశ్ కి. మరి ఇండస్ట్రియల్ నోట్స్, చెన్నై కారిడార్ అంటే గతి శక్తి మాస్టర్ ప్లాన్ కింద కూడా 1,00,000 కోట్ల నిధులు ఏదైతే జరుగుతున్నాయో అందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అటు విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం నుంచి కర్నూలు DRDO వరకు ప్రతి జిల్లాకి ఒకటి, IIM, IIT, IIPE, ఇటు సమీర్, నాసిన్ ఒకటి కాదండి, ఎన్ని వాటికి వాళ్ళకి చేయూతనిస్తూ ఉంటే అంటే బాధ్యత వేరు, బాధ్యత ఓకే. కానీ మేము అలయన్స్ లో 38 పార్టీలు ఉన్నాయి, 17 రాష్ట్రాల్లో మేము రూలింగ్ లో ఉన్నాం. అయినా సరే ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పైన పెట్టి ఎవరు ఎన్ని ఫికిల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ కి పూర్తి స్థాయి అభివృద్ధి చేయడమే కాదు, ఏ విధంగా గట్ ఫీలింగ్ తో చెప్తున్నాము అంటే రీసెంట్ గా దానికి ఎగ్జాంపుల్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర డిజిటల్ వ్యాన్స్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ కి 120 వ్యాన్స్ పంపించడం జరిగింది. మోదీ గారు గ్యారంటీ ఏమేమి ఇచ్చామో ప్రతి గ్రామంలోనూ ఇదిగో ఇవి ఇచ్చాము, ఈ స్కీమ్స్ ఇచ్చాము, మీకు చేరుతున్నాయా అన్నది ప్రతిదీ మేము చెప్పుకుంటూ వెళ్ళాము. అంటే మరి దానికి ఏముంది? పల్లెకు పోదామన్న రీసెంట్ మా ప్రోగ్రామ్ లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ మోదీ గారు ఉన్నారు అంటే ఎంతవరకు రీచ్ అయ్యాయో మోదీ గారి పథకాలు మీరు ఆలోచించుకోవచ్చు. సో 2019, సుహాసిన్ గారు ఈసారి ఎలక్షన్స్ కి బాగా స్ట్రాంగ్ అయ్యామంటారు. అంటే గతంలో ఎందుకు కాలేకపోయారు? ఇప్పుడు ఏమేం గతం నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? మేం నేర్చుకోవడం కాదు, వీళ్ళు నేర్చుకున్నారు. ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే దుష్ప్రచారం జరిగిన మాట వాస్తవం. 2014 నుంచి 19 వరకు ఒక రకమైన దుష్ప్రచారం, ఏ అపోహలతో అపార్థాలతో వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్ల మనం కలిస్తే నిర్దిష్టమైన ప్రణాళికతో అభివృద్ధి మనం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో ఎప్పుడైతే మళ్ళీ ఒక అలయన్స్ గా ఫామ్ అయ్యి మళ్ళీ ముందుకు దిగారో దానికన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఈ 24 వరకు ఈ ప్రజలు కూడా ఒకసారి ఆ పార్టీని ఒకసారి ఒకటి నమ్మారు, ఇంకొకసారి ఇంకొకళ్ళని చూశారు. బట్ ఏది కావాలో వాళ్ళకి దేశంలో ఇంకొక విషయం చెప్తున్నా, 2014 నుంచి దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతూ అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ ఇన్నిట్లో మనం ప్రభంజనంలా మనం దూసుకుపోతున్నామే. ఇప్పుడు అన్ని దేశాలు